ఒక్క నిమిషం రాజ్ ఠాకూర్ గారు, ఇప్పుడు మీ ప్రభుత్వం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. మొన్న రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తూ టెలిఫోన్ ట్యాపింగ్ అంటే జరుగుతూ ఉండొచ్చు మా దానిలో కూడా, కానీ మాకు సంబంధం లేదు అని అన్నారు. ప్లస్ బీఆర్ఎస్ ఏం చెప్పిందంటే ఒక మంత్రులు 2 మంత్రులు మాట్లాడుకున్న ఫోన్ ట్యాప్ చేసి ఆ మంత్రికే వినిపించారు అని ఒక ఆరోపణ చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు. అది శుద్ధ అబద్ధం అండి. మీరు ఆ రోజు చిట్ చాట్లు అడిగితే అవునా అన్నాడు ఆయన. దాన్ని అవునా జరుగుతుండొచ్చా అని చెప్పి ఇంకొకరు చెప్పారు. అది రాంగ్. అది అక్షరాల సత్య దూరం. తర్వాత ఏ మినిస్టర్ కి ఎక్కడ కూడా ఎవరు చేసుకున్నట్లేదు. ఇది కొందరు సృష్టించినట్టు ఒక రూమర్ మాత్రమే. ఈ ప్రభుత్వానికి ఈ రోజు ఎవరిపైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఇంత చిల్లర వ్యవస్థలు ఉండాలన్నటువంటి ఆలోచన కాదు కదా. దానికి మంత్రి ఖండించలేదు, ముఖ్యమంత్రి కూడా నేను అట్లా అన్నాను ఖండించలేదు. మీరు మరోసారి చూడండి. అది అవునా అన్నాడు ఆయన, నిజమా అన్నాడు. ఆ సర్కాజం మీకు అర్థం కాకపోలేదు. మరి మీరు ఎవరు చెప్పారో తెలియదు. నిన్న కూడా ఎవరో ఇట్లనే ఒక మిత్రుడు అడిగారు ఆయన. అర్థమైందా? ఇది కాదు. ఇప్పుడు చాలా మంది వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. క్రాంతి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం జరిగింది భరత్. ఎవరెవరు దేశంలో వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళకు చూసుకొని నీవు చాలా ప్రొఫెషనల్ గా అడ్వకేట్ మీరు చట్టాలు యాక్ట్లు తర్వాత ఎవరున్నారని వాళ్ళు పిరికోళ్ళు వీళ్ళు దమ్ము లేని వాళ్ళు కోమటిరెడ్డి బాధలు ఉన్నాడు ఆయన ఏం మాట్లాడినో అని చెప్పే ప్రయత్నం చేయకండి. ఇక టాపిక్ ఏంది, సిబిఐకి ఏం మాట్లాడుతున్నారు కదా, దాని మీద సబ్జెక్ట్ చెప్పండి. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఉంటే ఇంకో సోదరు మాట్లాడుతూ ఉంటే మాకు నేర్పిస్తారా మీరు మాట్లాడేదా అంటే ఇట్లా మాట్లాడుకుంటూ కూర్చుంటే ఈట్లాడు తప్ప ఇంకేం కాదు. నేను మాట్లాడటంలో మాట్లాడినండి, దాని తర్వాత మీరు చెప్పండి అన్నా. చెప్పండి మీరే మాట్లాడండి, మేము ఊరుకుంటాం. మీరు మాట్లాడండి, లెట్ దెమ్ టాక్. చెప్పండి రాజ్ ఠాకూర్ గారు చెప్పండి. మీరు చెప్పండి చెప్పానన్నా. శరత్ గారు చెప్పండి. చెప్పు శరత్. ఇటీవల రాజగోపాల్ రెడ్డిని కలిసిన నేను, అంటే అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ మై కాంటాక్ట్స్ both as a journalist, as an advocate, I know several people. ఆయన కూడా కొంత ఆందోళనలో ఉండే తెలుసా, నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనే మాట ఇండైరెక్ట్ గా చెప్పినాడు. ఇప్పుడు మనం అంటే మనలో మాట. రెండోది, మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే డబ్బులు సీజ్ చేసినారో పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్చ్ సీజర్ అనేది ఒకటి ఉంటది. అయితే ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే డబ్బులు సీజ్ చేసినారో అది కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందట పెట్టలేదు. నా దగ్గర 2 కేసులు 5 కోట్ల రూపాయలు రాధాకిషన్ రావు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ వాళ్ళు సీజ్ చేసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే ఐ ఫైల్డ్ అప్లికేషన్స్ బిఫోర్ ద కోర్ట్. వన్స్ దే హావ్ సీజ్డ్ ది మనీ దే ఆర్ బౌండ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్ అని మేము ఆర్గ్యూ చేస్తుంటే ఇంతవరకు ఆ కేసును ఒక కొలికే రావట్లేదు భరత్. ఇవన్నీ ఇప్పుడు వాస్తవాలను కాదని ఏదో ఒకటి మాట్లాడుకుంటాం మేము అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. దే ఆర్ ఎంటైటిల్డ్ టు టాక్ వాట్ ఎవర్ దే వాంట్. కానీ కొన్ని ఒక రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటది. నువ్వు సీజ్ చేసినావు, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్? సీజ్ చేసిన మెటీరియల్ అయితే మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచాలా వద్దా? ఇంటర్మ్ కస్టడీ అనేది ఒకటి ఉంటది. ఈ గవర్నమెంట్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ అని నమ్ముతున్నారా మీరు?